అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులారా, మనము అడిగే వాటన్నిటికంటే ఆలోచించే వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయగలవాడు. దేవుడు మన పట్ల అత్యధికమైన మేలులు చేయాలని ఆశించినట్లయితే మనము దేవునికి పూర్తిగా లోబడాలి, అన్నిటిలోనూ విధేయత చూపాలి. ఆ అనుభవం కోసం ఆయనలో నమ్మకము ఉంచి ఆ నమ్మకములోనే కొనసాగాలి. ఇదే దేవుడు కోరేది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము మనము పరిశీలించినట్లయితే, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా ఇక్కడ సెలవిస్తున్నాడు. అందరికీ నేను దేవుడను, నాకు సాధ్యము కానిది ఏదీ లేదు అని వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.